నమస్కారం. మీరు చూస్తున్నారు హెచ్ఎన్ 19. నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన మనుబోలులో రాజశేఖర రెడ్డి విగ్రహ ప్రాంగణంలో బుధవారం న్యూ హెచ్ఎంసీ మినీ ట్రక్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టేట్ బోర్డు మెంబర్ నాగూర్ బాషా మీడియాతో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా వ్యవస్థపై తీసుకొస్తున్న చీకటి చట్టాలతో పోరాటం చేసేందుకే ఈ యూనియన్ ఏర్పాటు చేశామని అన్నారు. తమ సమస్యలను తామే పరిష్కరించుకునే విధంగా యూనియన్ యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. రోడ్డుపై తమకు ఏ ప్రమాదం సంభవించినా 2 రాష్ట్రాల్లోని 26 జిల్లాల్లో తమ యూనియన్ సభ్యులు అరగంటలోపు అక్కడ చేరుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. యూనియన్ ఏర్పాటుకు డ్రైవర్లు, ఓనర్లు ఏకతాటిపైకి తీసుకొచ్చి చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. డ్రైవర్లపై ప్రభుత్వాలు 7 లక్షల రూపాయల జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్ష వంటి చట్టాలకు తమ యూనియన్ వ్యతిరేకంగా పనిచేస్తుందని అన్నారు. రోడ్డుపై డ్రైవర్లకు ఏం జరుగుతుందో అనుకునే నాదుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు టౌన్ ప్రెసిడెంట్ కిష్టయ్య, జిల్లా కోశాధికారి కాజా మహ్మద్, స్థానిక యూనియన్ నాయకులు వలిపి శ్రీనివాసులు, జనార్దన్ కోటి, అమర తదితరులు పాల్గొన్నారు. 26 జిల్లాల్లో ఈ అసోసియేషన్ని స్టార్ట్ చేసి రవాణా రంగ వ్యవస్థ మీద జరిగేటువంటి అన్యాయాలని అడ్డుకోవడానికి, మా డ్రైవర్ల మీద తెచ్చేటువంటి ప్రభుత్వాలు తెచ్చేటువంటి ఒక నల్ల చట్టాలు అయితే ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగం వ్యవస్థని ఎట్లా దిగజారుస్తున్నారంటే, ప్రతిదీ ఏ గవర్నమెంట్ కూడా మొట్టమొదటిగా మా రవాణా రంగ వ్యవస్థ మీదే వస్తున్నారు. ఎక్కడెక్కడ లేని చట్టాలని తీసుకురావడం, 10 ఏళ్ళు జైలు శిక్షలు, 7 లక్షలు జరిమానాలు విధించడం, ఇలాంటి వాటి మీద పోరాడడానికి ఈ న్యూహెచ్ఎంసీ అసోసియేషన్ని ఏర్పాటు చేశాము. ఎక్కడ 26 జిల్లాల్లో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా పోలీసు వారి కంటే ముందు కూడా మా రెస్క్యూ టీము రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఒక 20 నిమిషాల్లోనే ఏ జిల్లా బండి అయినా సరే అక్కడ వాటి సమస్యలు పరిష్కరించే విధంగా ఈ న్యూహెచ్ఎంసీ అసోసియేషన్ని మొదలుపెట్టాం. దాంట్లో భాగంగానే ఈరోజు మన్బోలు మండలంలో ఉన్నటువంటి సభ్యుల్ని మా న్యూహెచ్ఎంసీ అసోసియేషన్లోకి తీసుకోవడానికే ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేశామండి. ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి మా జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి రాఘవన్న గారిని, మా టౌన్ అధ్యక్షుడైనటువంటి కృష్ణయ్య గారిని, మా జిల్లా కోశాధికారి అయినటువంటి కాజాబాయ్ గారిని ప్రత్యేకంగా ఈరోజు ధన్యవాదాలు తెలుపుతున్నాం. వీళ్ళు 26 జిల్లాల్లో రవాణా రంగం వ్యవస్థలోనే కాదండి, డ్రైవర్లకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా ఒక హాఫ్ అన్ అవర్లోనే రెస్పాండ్ అయ్యి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడానికి, మాకెవరు ఈరోజు రోడ్డు మీద ఏదైనా రిస్క్ జరిగితే ఎవరు మమ్మల్ని ఆదుకోవడం లేదు. మాకు మేమే ఆదుకోవడానికి, మాకు మేమే ఈ సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి ఈ న్యూహెచ్ఎంసీ అసోసియేషన్ని మొదలు పెట్టడం జరిగింది. దీంట్లో ఒక కుటుంబ సభ్యులు 26 జిల్లాలని ఒక కుటుంబ సభ్యులుగా ఏకదాటి మీదకి తీసుకొచ్చి మా సమస్యల్ని మేమే పరిష్కారం చేసుకునే విధంగా దీన్ని మొదలు పెట్టాం. దాంట్లో భాగంగానే ఈరోజు మన్బోలు మండలంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేసి డ్రైవర్ కమ్ ఓనర్ని అందరినీ ఏకదాటి మీదకి తీసుకొచ్చి ఈ న్యూహెచ్ఎంసీ కుటుంబంలోకి తీసుకోవడం జరిగిందండి.